ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి సంఖ్యాబలం లేకపోవడంతో జేడీయూకి అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి కొంతమేర ప్రాముఖ్యత అయితే పెరిగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రాముఖ్యత జేడీయూ తమ రాష్ట్రానికి ఎలాగైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి పట్టుబడుతుండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. బీహార్లో నిన్న జరిగిన ప్రెస్ మీట్లో జేడీయూకి సంబంధించిన ముఖ్య నేత చౌదరి మాట్లాడుతూ తమ రాష్ట్రానికి సంవత్సరం క్రితమే బీహార్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన నేపథ్యం ఉంది. అలానే ఆ పార్లమెంట్లో ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్లుని ఈసారి ఆమోదించి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి కూడా ఒక డిమాండ్ని ఎన్డీఏ కూటమి ముందు నుంచి అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ కూడా 2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా కోసం బీజేపీ మీద అయితే కొంత ఒత్తిడి తెచ్చిన నేపథ్యం ఉంది. అప్పట్లో ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు కూడా తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది. అయితే అప్పట్లో ఒక ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు తలకొట్టడం జరిగింది. అయితే అదంతా జరిగిన తర్వాత అదే 2019 ఎన్నికల్లో తాము ఆంధ్రప్రదేశ్కి 24 సీట్లు ఎంపీ సీట్లు కనుక 20 దాటి సీట్లు కనుక ఇచ్చినట్లయితే తాము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి వైసీపీ పార్టీ ఎన్నికలు వెళ్ళిన నేపథ్యంలో వైసీపీకి 22 సీట్లు ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టడం జరిగింది. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా తర్వాత ప్రత్యేక హోదా అటకెక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదాకి సంబంధించి కొంతమేరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా తాము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, అంటే ఇండియా కూటమిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు కూడా వారి ప్రచారంలో ఇండియా కూటమి కూడా వారి ప్రచారంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకారంగా తెలిపాయి. వారి మేనిఫెస్టోలో కూడా ఒక అంశంగా కూడా దీన్ని పొందుపరిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కీలక భాగస్వామిగా మారిన టీడీపీ ప్రత్యేక హోదా కోసం కొంత ఫైట్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ కోరికను మన్నిస్తుందా లేదా అనేది కూడా కొంత చూడాల్సిన విషయం అయితే ఉంది. జేడీయూ అయితే తమకు బీహార్కి ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని పట్టుబట్టిన నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారా లేక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా అనే దాని మీద కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్డీఏ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు తమకి పోలవరం అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఒక సమస్యగా ఉంది. అయితే అమరావతి స్మార్ట్ సిటీగా మార్చడానికి దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా కోరుతున్నట్లు, అలానే తమ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ అప్పుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్ర బాగోగుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్తో పాటు ప్రత్యేక హోదాను కూడా కోరుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రెండు పార్టీలు తమ డిమాండ్స్లో ప్రత్యేక హోదా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేక హోదా ఈసారి అయినా దక్కుతుందా లేకపోతే అందరం ద్రాక్షగా ఉంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే రేపు 9వ తారీఖు మోడీ భారత ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 12వ తారీఖు తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా రానున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మోడీ ప్రత్యేక హోదాకి సంబంధించి ఒక ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు దక్కుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది.